నీవుంటే నాకు చాలు యేసయ్య, నీ వెంటే నేను ఉంటాను యేసయ్య. ఆయన ఉంటే మన జీవితానికి చాలు. హల్లెలూయా. ఆయన ఉంటే మన జీవితానికి చాలు. నీ మాట చాలు. ఆయన మాట వల్ల ఈ సృష్టి అంతా చేయబడింది. ఆయన చూపు ఉంటే చాలు. ఆయన మనల్ని చూచుచుండగా దుష్టుడు ముట్టగలుగుతాడా? ముట్టలేడు. దేవా నీ తోడు ఉంటే చాలయ్యా. ఎక్కడికైనా ఇద్దరు వెళ్తుండగా ఇద్దరు కలిసి వెళ్తుంటే ఒక్కొక్కరు ధైర్యం, వారు నాకున్నారులే వీరు నీకున్నారులే. అట్లా సర్వశక్తి కలిగిన దేవుడే తోడుగా ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నా కూడా ధైర్యం ఉంటుంది. నీ నీడ చాలయ్యా. అంటే ఎప్పుడు నీ హస్తపు నీడ కిందనే నేను దాగి ఉండాలి. ఆశ కలిగిన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉంటారమ్మా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తారు? తృప్తిపరుస్తారు. చెప్పండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఎంత ఆశ కలిగి దేవుని సన్నిధానములో ఎంతగా దేవుని ఆరాధిస్తావు దేవుడు చూస్తూ ఉంటారనమాట. అందుకే నువ్వు ఆరాధించినప్పుడు, దేవా నాకు నీవు ఉంటే చాలేస్తాయా అని పలికి ఆరాధన చేసేటప్పుడు నీ పూర్ణ హృదయాన్ని దేవునికి అప్పగించాల. నీవు ఏక దృష్టి కలిగి దేవుని ఆరాధించాల. చెప్పండి, ఏక దృష్టి కలిగి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? ఆశ్చర్యకరుడు ఏం చేస్తారు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఆశ్చర్య కార్యాల కోసం నువ్వేం చేయాలా? నమ్మకంగా దేవుని ఎదుట యథార్థంగా దేవుని ఆరాధిస్తూ ఉండాల. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి మేలులతో నింపే దేవుడు. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే ఆయన ఆశ్చర్యకరుడు కాబట్టి మనం ఏం చేయాలా? కృతజ్ఞత స్తుతులు ఎక్కువ దేవునికి మనము చెల్లిస్తూ ఉండాలి. కృతజ్ఞత చెల్లించువారు ఆయనని మహిమపరిచినట్టు. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ వెంట నేను వస్తానయ్యా. ఎలా రావాలి? ఆయన వెంట నువ్వు వెళ్తూ ఉండాల. ఎలా వెళ్ళాలి అంటే, గుడ్డివారు ఏమని అడిగినారు? నజరేయుడా నజరేయుడా అని కేకలేస్తున్నారు. దేవాది దేవుడు ఆ మార్గంలో వెళ్ళుచుండగా కేకలేస్తున్నారు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు, దేవా నన్ను కరుణించు. ఆయన వెళ్తున్నాడు. ఇలా నీ వెంట నేను ఉంటానేసయ్య అన్నప్పుడు ఆయన కార్యములు మనం పొందుకునేంత వరకు ఆయన వైపే చూడాలి. ఆయన కార్యాలంటే ఏంటి? ఏవేవో కాదు, ఆయన రాజ్యంలో చేర్చబడమే మొదటి కార్యం. ఎన్ని చేసినా ఎంత ఉన్నా ఆయన రాజ్యంలో చేర్చబడకపోతే ఏమి చెయ్యలేం. అందుకే నీ ఉంటే నాకు చాలని ఆశ కలిగి మనము తపన పడతా ఉండాల. కీర్తనలు 107వ కీర్తన, హల్లెలూయా, 9వ వచనం. కీర్తనలు 107, 9వ వచనం. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు. చెప్తారా? ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆయన ఏంటి? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, ఎంతమంది దేని మీద ఆశ కలిగి ఉన్నారు? ఈ భూమి మీద మనం ఉన్న దేవుని ఎరిగినాం. ఎంతమంది ఎరిగినాం తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా స్వీకరించిన వాళ్ళు ఎవరు? మనమే. సొంత రక్షకుడిగా స్వీకరించిన మనము ఏం చేయాలా? ఆశ కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాల. నీ మాట నాకు చాలయ్యా, నువ్వు ఒక్క మాట సెలవిస్తే నా జీవితంలో నెరవేర్చబడుతుంది. అన్నీ నెరవేర్చే దేవుడు. ఏది కూడా దేవుడు మనకు తక్కువ చేయనివాడు. ఇందా చదువుకున్న ఒకసారి చదవండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన ఎలా తృప్తిపరుస్తారంట? మేలుతో. చదవాల. ఆశ కలిగిన
మళ్ళీ చదువునా? ఆకలి కొన్న వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు ఆకలి కలిగి ఉన్నావు అనుకోండి, అంటే దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి అనేకమైన కార్యాలని. ఆకలి కొనిన ప్రాణాన్ని ఆయన ఏం చేస్తారు? మేలుతో నింపుతారు, తృప్తిపరుస్తారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తారు, ఆకలి కొనిన ప్రాణాన్ని మేలుతో నింపుతారు. ఇప్పుడు ఆకలి ఉన్నప్పుడు నేను నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని నేను తృప్తిపరిచే మాటలు మాట్లాడితే నీ ఆకలి తీరుతుందా? తీరదు. ఇక్కడ ఏమంటారు? ఆశ కలిగి, అంటే దేవుని కోసం ఎదురు చూస్తూ ఏదో నెక్స్ట్ అది చెయ్యాలని ఆశ కలిగిన వారి పట్ల దేవుడు అది తృప్తిపరుస్తారేమో. కానీ ఆకలి ఆకలికి తృప్తిపరిస్తే అవుతుందా? కాదు. ఆకలిప్పుడు ఏం చేయాలి? ఏదైనా సరే ఆకలితో ఉన్నప్పుడు తగిన ఆహారం పెడితేనే వాళ్ళ కడుపు నింపబడుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు దేవుడు? నువ్వు ఆకలి కొన్న ప్రాణాన్ని ఏం చేస్తారంట? మేలుతో నింపుతారంట. ఏం చేస్తారు? నింపుతారు. చెప్పరు ఒకసారి. ఆశ కలిగిన వారి ప్రాణాన్ని తృప్తిపరుస్తారు, ఆకలి కొన్న ప్రాణాన్ని మేలుతో నింపుతారు. మనం బాగా ఎడగాల ఏ విధంగా నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆశ అయితే నీ వైపే నేను తేరి చూస్తున్నానయ్యా. దేనికోసం అంటే ఎలా అంటే యెషయా చదవండి 9వ అధ్యాయం 6వ వచనం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ ఏమనుంది? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఏం చేస్తాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తారు. నువ్వు ఆశ కలిగి ఉన్నప్పుడు ఏం ఆశ కలిగి ఉండాలా? దేవా, నువ్వు ఆశ్చర్యకరుడవు, నువ్వు ఆశ్చర్యకార్యాలు చేస్తావు. నువ్వు ఎంత ఆశ కలిగి ఉంటే ఆయన ఏం చేస్తారు? నిన్ను ఆశ్చర్య కార్యాలు చేసి నీ పట్ల నా పట్ల ఏం చేస్తారు? తృప్తిపరుస్తూ వస్తారు. అయినా తృప్తిపరిచే దేవుడు, ఆలోచనకర్త. ఏ సందర్భంలో అయినా సరే నీకు అర్థం కాని పరిస్థితిని వెంటనే తీసుకొని దిగులతో వేదనతో కృంగిపోవడానికి దేవుడు నిన్ను నన్ను రక్షించుకోలేదు. నేను ఒకటే మాట చెప్తా, రక్షణ పొందుకున్న మనము అది ఉచితంగా దేవుని దగ్గర నుంచి మాత్రమే ఆ రక్షణ మనం పొందుకున్నాం. ఆయన ఇచ్చిన కృప ద్వారా మనము రక్షణ మనకి దొరికింది. దొరికిన వారు ఏం చేయాలా? ఆశ కలిగి ఉండాలా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తా అన్నాడు. దేవా, నేను నీకు సాక్షిగా ఉండాలా, నేను నీకు ఆశ కలిగి నీ వైపు నేను చూస్తూ ఉండాలా, నా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడానికి, నీ ఆశ్చర్య కార్యాలు నేను చూడడానికి నేను ఆశతో ఎదురు చూడాలి. యేసయ్యా, ఫస్ట్ ఆశ ఉండాల, తర్వాత ఏముండాలా? ఆకలి ఉండాల. ఆశ లేనిది ఆకలి అయితే ఏమొస్తుంది? ఆశ కలిగి ఉండి ఆకలి అంటే తృప్తిపరచబడతారు, నింపబడతాడు. ఆలోచన కోసం ఎవరి దగ్గర ఎతకాలి? 10 వెంటనే తిరగద్దు. ఆలోచన కావాలంటే మొదటిగా దేవుని సన్నిధిలో మోకరించి, దేవా, ఈ పరిస్థితి నాకు అర్థం కావటంలే, నువ్వు నాకు సహాయం వచ్చేయి. ఇలా అంటున్నానా? నేను ఆలోచనకర్త. మొదటిగా మనుషులతో డిస్కషన్ చేయడానికన్నా ముందే దేవుని దగ్గర ఆలోచన మనం వెతకాలి. అప్పుడు ఆలోచనకర్తల ద్వారా మనకు జవాబు దొరుకుతుంది. వెంటనే నీ మనసు నీ హృదయము చాలా వేదన పడతా ఉండింది అనుకోండి, నువ్వేం చేయాలంటే మోకరించాలా. దేవా, నాకు ఇది అర్థం కావటం లేదు, నేను ఏం చేయాలి? నాకు ఆలోచన దయచేయండి. ఈ పరిస్థితి నేను ఎలా దాటుకోవాలి నాకు అర్థం కావటం లేదు. నాకు ఏదో ఒక విధంగా నాకు ఆలోచన ద్వారా చెప్పు, బైబిల్ ద్వారా చెప్పు, ఆలోచనకర్తల ద్వారా చెప్పు, దేవుని దాసుల ద్వారా చెప్పు, ఏవేదో ఒక విధముగా నువ్వు నాకు ఆలోచనకర్త అని నీకు పేరు పెట్టబడింది, నేను నమ్ముచున్నా, నాకు దీనికి ఆలోచన నువ్వు దయచేస్తావు అని చెప్పేసిన తర్వాత నువ్వు చేసే ప్రయత్నానికి దేవుడు ఆలోచన అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అట్టలేదు, అప్పుడు స్టార్ట్ చేసేసి అందరిని ఎతికి అప్పుడు దొరకక అప్పుడు పోయి దేవుని దగ్గర అరిగేవారిగా మనము ఉండకూడదు. ఆశ కలిగిన ప్రాణం ఎలా ఉండాలి? దేవుని ఆలోచన కోసమే ఆశ కలుగుతూ ఉండాలి.
ఏం కలిగి ఉండాలా? దేవుని ఆలోచన కోసమే. ప్రతి పని దేవుని ఆలోచన అనగానే దేవుని చిత్తము నెరవేర్చబడడమే. హల్లెలూయా. దేవుని ఆలోచన అంటే ఏదో కాదు, దేవుని చిత్తం మన పట్ల నెరవేర్చబడాలని ఎంతగానో మనం ఆశ కలిగి ఉండాలి. తర్వాత బలవంతుడైన దేవుడు. ఎవరు మన దేవుడు? బలవంతుడైన దేవుడు. ఇంకా బలవంతుడైన దేవుడు నీ ఎదుట ఉండగా సాతాను గారి బలము గొప్పదా, దేవుని యొక్క బలము గొప్పదా? ఏంటి? దేవుని యొక్క బలము గొప్పది. మనం ఎరగాల, దేవుని బలము గొప్పది. ఎటువంటి సమస్యలు రాని వెంటనే ఏం చేస్తాం? అబ్బా నాకే వచ్చిన ఈ సమస్య, నాకే. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? నువ్వు నా బలాన్ని ఎరిగిన కుమార్తెవైతే ఎప్పుడు పరిస్థితులకు సమస్యలిపో. హల్లెలూయా. దేవుని బలము ఎరగని వాళ్ళు కొద్దిగా ఎరిగి ఉంటారా? వాళ్ళు ఎట్లుంటారు చెప్పండి? ఇప్పుడు చిన్నపిల్లలు అడుగులు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? కొత్త అడుగులు అడిగేస్తారు, పడిపోతారు. అడిగేస్తూ ఉంటారు, పడిపోతారు. మన జీవితం ఏంటి? 5 ఏళ్ళు అయింది రక్షణ పొంది, దేవుని ప్రేమను చూసింటాం, దేవుని ఆశ్చర్యకారాలు చూసింటాం, అన్నీ చూసింటే కూడా మళ్ళీ ఇంకా అప్పుడు తొలి బాల్యం పిల్లలు అడుగులు వేసే విధంగానే మన జీవితం అయిపోతుంది. అలా మనం ఉండడానికి వీలు లేదు. బలవంతుడైన దేవుని రుచి చూసిన మనము దినంకి ఏమవ్వాలా? మనము బలవంతులు అవ్వాలి. వాడేదో తెచ్చి పెట్టేసి ఎదురుగా పెట్టేసి ఇంకా ఇంతే, నువ్వు ఏం చేస్తావు? ఇంకా అయిపోయి నీ బ్రతుకు. నీకు ఈ ఆస్తి లేదు, ఏమీ లేదు, ఎట్ట బ్రతుకుతావు? నీకు ఇది వచ్చేసింది, బాగలేదు, నువ్వేం చేస్తావు? ఇంకా నీకు ఇంకా ఇది నువ్వు ఏం పాస్ అవుతావో, నువ్వు ఏం చేస్తావో, నువ్వు ఎలా ఎదుగుతావో? వాడన్ని బలహీనమైన ఆలోచన వారు బలవంతులుగా ఉండి నీకు బలహీనమైన ఆలోచన వారు నీకు దయచేసి నేర్పిస్తూ ఉంటారు. నువ్వేం చేస్తూ ఉంటావు? దానికి దేవుని బలమంతా పక్కన పెట్టి మళ్ళీ అదే విధంగా ఒక అడుగు ముందుకేస్తావు, ఒక అడుగు సాతానికి లోబడతా ఉంటావు. అలా మనం ఉండడానికి వీల్లేదు. బలవంతుడైన దేవుని ఎరిగిన మనము ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తా అన్నప్పుడు ఆకలి ఉన్న ప్రాణాన్ని ఆయన ఏం చేస్తా అన్నారు? నింపుతా అన్నాడు. నువ్వేం చేయాలా? దేవుని బలాన్ని బట్టి ఏం చేయాలా? దేవుడు నాకు బలము దయచేస్తారు. చెప్పని, దేవుడు నాకు బలము దయచేస్తారు. నేను దేవుని చేతిలో ఏంది? బాణము వంటి వాడను. చెప్పండి, బలమైన బాణము వంటివాడు. ఎవరి చేతిలో నుంచి? దేవుని చేతిలో నుంచి. నేను పిరుకోని అంటే పిరికితనమే. అన్నిటికీ సాత్వికం కలిగి ఉండాల. కానీ పరిస్థితులు సాతాను గారు పెట్టే పరిస్థితులకు మనము బలహీన పడడానికి వీల్లేదు. నీవు దేవుని బట్టి బలము పొందుకునే కుమారుడుగా ఉండాలా. ఏం చెప్పినారు ఇందాక? ఆశ్చర్యకరుడు ఏం చేస్తారు? ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏ అద్భుతమైన నీ పక్షంగా జరుగుతుంది. ఏదైనా దేవుని చిత్తం నీ పట్ల మంచిదై ఉంటుంది. ఏమెరగాల? ఆశ్చర్యకార్యం పొందుకోవాలంటే దేవుని చిత్తం మంచిదై ఉంటుంది. ఏమెరగాల? దేవుని చిత్తం నీ పట్ల మంచిదై ఉంటారా? భయమే లేదు. భక్త సింగ్ గారు అంటే ఒక మీటింగ్కి వెళ్ళాలని అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళినప్పుడు లేట్ అయిపోయిందంట. ఆయన ప్రార్థన ఆ విమానం వెళ్ళిపోయింది. అయినా ఆయనకు ఇంత కూడా భయం లేదు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలు చేస్తారనే నమ్మకం. వెళ్ళిపోయింది అర్జెంట్ మీటింగ్, అక్కడ ఎంతో వేల మంది జనాలు వస్తారు, కానీ ఆ మీటింగ్కి వెళ్ళాలా. ఇది సొంత అవసరమా? దేవుని పనే. ఇక్కడ కార్యం దేవుడు చేస్తారా? చేయడా? దేవుడు తలొచ్చిన కార్యము దేవుడు ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? వెంటనే ఎక్కడ బలహీన పల్లె కూర్చొని విమానాశ్రయంలో కూర్చొని దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. దేవా, నువ్వు ఆశ్చర్యకరుడు, బలవంతుడు, ఆయన ఏమైనా చేస్తారు. నువ్వు ఎరగకుండా ఏమో వస్తుందో రాదు అని లోపల భయపడుతూ రాని ప్రవ్వా అంటే నీ అంతరంగ హృదయాన్ని దేవుడు ఎరిగినవాడు. హల్లెలూయా. నోటి మాటతో ధైర్యం చెప్పి అంతరంగ హృదయంలో బాధపడతా కూర్చుంటే అవుతుందా? నాకు ఫోన్లు వస్తా అంటే మొదటిగా నేను ధైర్యం పొందుకోవాలా.
వాళ్ళకి నేను చెప్తా ఏం కాదని. నేను భయపడతా కూర్చొని ఏం కాదంటే దేవుడు ఏం చూస్తున్నాడు? నా నోటిని చూస్తున్నారా, నా అంతరంగ ఉదయాన్ని చూస్తున్నారా? నా అంతరంగ ఉదయాన్ని చూస్తున్నాడు. అప్పుడు నా దేవుడు బలవంతుడు, ఆశ్చర్యకార్యం చేస్తాడని నేను గట్టిగా నమ్మి ధైర్యం చెప్పాలా. నన్ను ఏదో చెప్తున్నా ధైర్యం అంటే ఏదో చెప్పేసినా అని చెప్పి నేను కృంగిపోవడం మొదలు పెడితే దేవుని కార్యం వాళ్ళ పక్షంగా జరగదు. మనము ప్రతిదీ ఏం చేయాలి? మన గుండెల్లో నుంచి ధైర్యాన్ని నింపుకోవాలి. దేవుడు చేస్తాడు. ఆశ్చర్యకరుడు 3 చదువుకున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. ఈ 3 భూమి మీద ఉన్నాయి అనుకోండి, మనం జయించలేము. అవన్నీ ఆ 3 మనకు తెలిసినాయి అనుకోని జయించలేమా? ఆశ ఉండాలా. ఎలాంటి ఆశ? ఇందా చెప్పుకున్నాం కదా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు, ఆకలిగా ఉన్న ప్రాణాన్ని నింపుతాడు. ఎలా నింపుతాడు? మేలులతో నింపుతారు. మేలులు జరిగినాయి అనుకోండి, ఏమవుతుంది? సాక్ష్యం వస్తుంది. ఇంకొక మేలు జరిగింది అనుకోండి, ఏమొస్తుంది? సాక్ష్యం వస్తుంది. ఎప్పుడు వస్తుంది మేలు? మొదటిగా ఆశ కలిగి, ఆశలో నుంచి నువ్వు తృప్తి పొందిన తర్వాత, ఆకలి కొన్న తర్వాత మేలు జరగడం మొదలైతాయి. అవునా కదా? పిల్లోడు పుడతారు, అప్పుడు వాడు స్కూల్కి వెళ్తారా? నువ్వేం చేయాలా? వాడు వెళ్ళేంత వరకు, వాడికి మాటలు వచ్చేంత వరకు నువ్వేం చేయాలా? అప్పుడప్పుడు అయిపోయింది. అవి ఎంత ఓపిక కలిగి ఉండాలా? అన్నిటికీ ఓపిక కావాలా. ఆకలి కొన్న ప్రాణం ఏం చేస్తారు? మేలుతో తృప్తిపరుస్తాడు. ఆలోచన, బలహీనమైన సమయంలో మీరు బలహీనముగా కాకండి. వారికి చోటు ఇవ్వద్దు. వాడు ఎన్ని తెచ్చిపెట్టినా, దేవా నీ చిత్తం నా పట్ల జరుగుతుంది, ఇది ఎంత మాత్రం నాకు హాని కలగనియ్యదు, నువ్వు నాకు మంచే చేస్తావు. ఈ గట్టి దృఢ నిశ్చయత మన ఎక్కడ ఉండాలా? మన హృదయంలో ఉండాలా. ఆశ్చర్యకరుడు, ఇది ఎప్పుడు జీవితంలో అందరికి తెలిసిన వాక్యమే. ప్రతి క్రిస్మస్ వస్తానే అందరు మొదటిగా చెప్పేది ఇదే వాక్యం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తెగు అతనికి పేరు పెట్టబడేను. అలాంటప్పుడు మనం ఎలా ఉండాలి? అటువంటి గొప్ప దేవుని సేవిస్తున్న మనము ఆలోచన విషయంలో మొదటిగా మనుషుల్ని ఆశ్రయించద్దు. మొదటిగా దేవునికి అప్పగిస్తూ దేవుని దగ్గర పెట్టు. అప్పుడు సరైన ఆలోచన దేవుడు మనకు దయచేస్తాడు. టెన్షన్ వస్తానే నువ్వు టెన్షన్గా పోతే వాడేం చేస్తాడు చెప్పండి? ఇంకా టెన్షన్ లేపుతారా? అవునా? ఇంకా అమ్మలకు ముచ్చట చెప్పాలా. టెన్షన్లో పోయినామనుకో, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? 4 మాటలు యాడ్ చేసి ఇంకా టెన్షన్ని లేపుతారు. అదే మొదటిగా దేవునికి అప్పగించి నీవు సంభాషణ చేసినప్పుడు నీకేం దొరుకుతుంది? మంచి ఆలోచన దొరుకుతుంది. దేవుడు నీతో ఉన్నాడా లేదా? నీతో ఉన్నవాడు ఆశ్చర్యకరుడా కాదా? నీతో ఉన్నవాడు ఆలోచనకర్తనా కాదా? నీతో ఉన్నవాడు బలవంతుడా కాదా? నీతో ఉన్నవాడు నెక్స్ట్ ఏంది? నిత్యుడగు తండ్రి. చాలా జాగ్రత్త. ఎంతసేపు ఉన్నా దేవా నాకు తండ్రి లేరు, నా జీవితం ఏమైపోతుందా? నేను ఒకటి అనుకునేదాన్ని పరిచయం మొదలు పెట్టినప్పుడు, దేవా నాకు తండ్రి నీవే. పునాది వేసిన తర్వాత నడిపించాలంటే పరిచయం ముందు తీసుకెళ్ళచ్చు. ఏమీ తెలీదు ఆ దినాలలో, ఎట్టు ముందుకెళ్ళాలో తెలీదు, ఏ అడుగేయాలో. నా తండ్రివి నీవే అని అన్న తర్వాత ఇంకా భయపడతా కూర్చుంటే అవుతుందా? తండ్రి అన్న తర్వాత నేను లోకరీతిగా తండ్రి లేనని కుమిలిపోవడానికి వెళ్ళలేదు. నాకు తండ్రి నీవేనయ్యా, తల్లి నీవేనయ్యా, అంతే. తల్లిగా తండ్రిగా ఉన్నవాడు ఏం చేస్తాడు? సమయానికి అన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఒక వయసు జ్ఞానము రాకముందే ఏమన్నా అప్పగిస్తాం అనుకోండి, వాడికి ఏమైనా తెలుసా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వాడు ఒకటేమైనా ఏం చేస్తున్నాడు? పెద్దవాడు చిన్నవాడు ఏం చేసినాడు? నాకు కావాలి. అప్పటికి ఏం భాగాలు పంచలే వాళ్ళ నాన్న. ఏమన్నా వయసులో ఉన్నాడు, ఒక బాధ్యత తెలియదు. ఒకటేమైనా కావాలంటే తీసుకొని చెయ్యి. ఒక వివాహం కాలే, ఒక పిల్లలు లేరు, ఏమి బాధ్యత అక్కడ లేనప్పుడే ఒకటేమైనా ఒత్తిడి చేస్తాడు. తండ్రి ఏం చేసినాడు? ఇచ్చేసినాడు. తర్వాత ఏమైపోయింది? అది
మొత్తము నేలపాలైపోయింది, పరుల సొమ్ము అయిపోయింది. తండ్రి అని నువ్వు పిలిచిన తర్వాత నీ తండ్రి నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకన్నీ తెలుసు. హల్లెలూయా. అంతే తప్ప నా తండ్రి, నువ్వు తండ్రి అని పిలిచి, తల్లి అని పిలిచి నాకు అన్నీ నువ్వే అని చెప్పి తర్వాత లోకరీతిగా ఉన్న తల్లిదండ్రుల గురించి, నీ తోడబుట్ల గురించి, అన్నల గురించి అందరి గురించి ఏరుస్తా కూర్చుంటే అది అస్సలు పద్ధతే కాదు. నిజంగా తండ్రి లేని వారికి ఆయన తండ్రి అయి ఉన్నాడు. అంతే, తండ్రిగా ఆయన ఉన్నాడు. తండ్రిగా ఉన్నవాడు అన్నీ మేలు చేస్తాడు. వద్దు నా కుమారుడా, నేను ఇప్పుడు వద్దు నీకంటే నాకు ఇస్తావా లేదా అంటే తీసుకో. ఎందుకంటే నాకేం కావాలా? నష్టము కలిగిన నాకు నా కుమారుడు బాధ్యత నేర్చుకోవడం కావాలా, లోక జ్ఞానం తెలుసుకొని నా కుమారుడు నా చెంతకు రావాలని వదిలేసిన తర్వాత, ఇచ్చేసిన తర్వాత కొడుకు కోసం ఎతికినాడా? అది బైబిల్లో ఉంది ఆ మాట? అసలు లేనే లేదు. పోయినాడు, ఎత్తుకుపోయినాడు. వెంటనే 10 మంది చెప్పుకుంటూ కూర్చున్నాడా? నా కొడుకు ఇది ఎత్తుకుపోయినాడు, నా పెద్ద కొడుకు ఇన్నాడు, నా చిన్న కొడుకు ఏం చెప్పలే. ఒక్కటే దేవుని దగ్గర ఆయన కనిపెడుతున్నాడు. ఏమని? నా కుమారుడికి జ్ఞానము దయచే. ఈ ఆస్తి ఇప్పుడు పోయినా పర్వాలే, నెక్స్ట్ టైము నువ్వు ఇవ్వగలిగిన దేవుడు. కానీ జ్ఞానము లేకపోతే శూన్యం అయిపోతుంది, తెలివి లేకపోతే శూన్యం, బాధ్యత రాకపోతే శూన్యం. బాధ్యత రావాల పిల్లలకి అని ఆయన ఒక్కటే దగ్గర నిలిచి ఉండి ఎవరి ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నాడు? దేవుని ఆలోచన కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరి ఆశ్చర్య కార్యం కోసం ఎదురు చూస్తున్నారు? దేవుని ఆశ్చర్య కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరి బలము కోసం ఎదురు చూస్తున్నారు? దేవుని బలము కోసం ఆ తండ్రి ఎదురు చూసి ఆ కుమారుడికి బుద్ధి వచ్చేంత వరకు ఆయన ఆశ ఎక్కరా ఏమి సమస్యలిపోకుండా అది తృప్తిపడి ఆకలిగొన్న ప్రాణం మేలుతో నింపబడేంత వరకు, ఎప్పటి వరకు? తన కుమారుడు తిరిగి వచ్చేంత వరకు ఏం కలిగి ఉన్నారు? ఆశతో దేవుని దగ్గర కనిపెడుతూ ఆకలిగొను. ఎప్పుడు వస్తారు? ఇంకంతే. కొడుకు అక్కడ దూర ప్రాంతంలోనే కనిపించగానే ఆకలిగొన్న ప్రాణం ఏం చేస్తుంది? ఇప్పుడు నీ ఎదుట ఆకలితో ఉన్నావు, నీకు బిర్యానీ పెట్టినారు అనుకోండి, నువ్వేం చేస్తావు? టక్కటక్కడగా తినేస్తావా? ఎవరు చేసినాడు? వీళ్ళు చేసినారు. అప్పుడు ముచ్చట్లు పెడతావా? ఎందుకు? ఆకలేస్తుంది నీకు. వెంటనే నువ్వేం చేస్తావు? దాన్ని తినేసిన తర్వాత ఎవరు చేసినారు, బాగుంది తర్వాత. కానీ ఆ కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి ఏం చేసినాడు? ఎవరి దగ్గర కనిపెడతా ఉన్నాడు? దేవుని దగ్గర కనిపెడుతున్నాడు. ఆశ్చర్యకరుడు ఒకరోజు కార్యం చేస్తాడు. ఆలోచన నా కుమారుడికి దయచేస్తాడు. ఇప్పుడు ఎవరైనా బలం కోల్పోయినాడేమో, బలం మళ్ళీ తిరిగి పొందుకొని నా కుమారుడు దేవుడు తీసుకొని వస్తాడు. ఆయనే నాకు తండ్రి అని ఆ తండ్రి దగ్గర ఎత్తుకుతూ ఉండగా కుమారుడు రాగానే ఏం అడగల, పరిగెత్తుకుంటూ పోయి ఏం చేసినాడు? కుమారుణ్ణి హత్తుకున్నాడు. కుమారు పశ్చాత్తాపన్నాడా? పడలే. ఇంకా పడక ముందు ఏం చేసినాడు? హత్తుకొని ఆయనను మాట్లాడేయకుండానే ఏం చేసినాడు? నా కుమారుడు వచ్చేసినాడు, అంత స్నానం చేయించండి, కొత్త వస్త్రం లేయండి, ఉంగరం దొరికించండి, పొట్టేళ్ళను కొయ్యండి అంటే ఎవరి దగ్గర కనిపెడుతూ ఉన్నప్పుడు ఈ కార్యం జరిగినందుకే ఆయన ఆ ప్రేమను అక్కడ చూపించగలిగినాడు. మనం కూడా అంతే, చాలా జాగ్రత్త. అన్ని ఆలోచన వెతకడం దేవుని దగ్గర వెతకాల. బలహీనమైన సమయంలో దేవుని బలం కోసం మనము వెతకాల, దేవుని కార్యాల కోసం మనము వెతకాల. ఆయన బలవంతుడని మనము ఎరగాలి. ఎరగకపోతే ఆయన ఏమి చెయ్యలేడు. అప్పుడు నానా నా మాట ఇను, నా మాట ఇనంటే సరే కుమారుడా, సరే కుమారుడా. ఏ పోలీసుని ఆశ్రయించినాడు? ఏ పెద్దవాళ్ళని ఆశ్రయించినాడు? ఎవరిని ఆశ్రయించినాడా? బుద్ధి వచ్చేంత వరకు దేవుని పాదాలు వదలలేదు. వదలకుండా కుమారుని ఏం చేసుకున్నాడు? కాపాడుకున్నాడు. నష్టము కలిగినాను రేపు రెండంతలు ఇచ్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆస్తి ఉంటే పరలోకానికి పోతామా? ధనం ఉంటే పరలోకానికి వెళ్తామా? కారు హోదాలుంటే పరలోకానికి వెళ్తామా?
దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళాం. మన జ్ఞానము, దేవుని యందు భయభక్తులు, ఆయన యందు ఆశ కలిగి ఉండడం, ఆయన యందు ఆకలి కొని ఉండడం, ఆయన వైపు చూడడం, ఎదురు చూడడం, ఆయన చిత్తం కోసం తపన పడడం, ఇవన్నీ ఉంటేనే ఆయన రాజ్యంలో మనము చేర్చబడతాం. ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాం. ట్రైన్ ఎక్కిన తర్వాత ఏం చేస్తావు? నీది ఆ స్టాప్ వచ్చినప్పుడు నువ్వు ఆ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎదురు చూస్తూనే ఉంటావా లేదా? నీ దిగాల అని. నెక్స్ట్ అలాంటప్పుడు నీ స్థానం ఏంది? భూ సంబంధమైందా, పరసంబంధమైందా? పరసంబంధమైన అక్కడికి వెళ్ళేంత వరకు ఎలా ఉండాలి? మనం చాలా జ్ఞానం అడుగుతూ ఉండాలి దేవుని దగ్గర. నాకు జ్ఞానం దయచే, ప్రతి విషయంలో అడగాల. ఇవన్నీ పొందుకో విధంగా నిత్యుడగు తండ్రి సమాధాన కర్తయగు దేవుడు. చివరిగా ఏంటి? సమాధాన కర్తయగు దేవుడు. సమాధాన కర్తయగు దేవుడు ఏం చేస్తారు? అన్ని సరిహద్దులలో సమాధానం దయచేస్తారు. నువ్వేం చేయాలా? పలుకుతా ఉండాలి. సమాధానం కలుగునుగాక. ఉదయం లేవగానే ఫస్ట్ ఏం పలకాల? నా సమాధానం కలుగును గాక, నాకు నా భార్యకు సమాధానం కలుగును గాక, నాకు నా పిల్లలకి సమాధానం కలుగును గాక, నాకు మా తల్లిదండ్రులకు సమాధానం కలుగును గాక, నాకు మా అత్తమామలకు సమాధానం కలుగును గాక. సమాధానం ఏమవ్వాలా? నది వల్లే ప్రవహించబడతా ఉండాలి. స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, ఆఫీస్కి వెళ్తాం, అక్కడ పరిస్థితులన్నీ సమాధాన పరచండి ప్రభువా. ఎందుకంటే మనము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏమంటాం? దేవా, మేము ప్రయాణం వెళ్తున్నాం, రాకపోకల్లో తోడుగా ఉండండి అడుగుతామా లేదా? మనం ఖచ్చితంగా అడుగుతాం. దేవుని నమ్ముకున్న బిడ్డలందరూ ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని మేము వెళ్తున్నాం అయ్యా, మీరు తోడుగా ఉండండి. అట్లనే ఏం చేయాలా? ప్రతి దినము కూడా సమాధానం కోరుకు. మా ఇల్లే కదా, నా పిల్లలే కదా అనుకుంటే అవుతుందా? కాదు. నాకు నా బిడ్డలకి సమాధానం కలిగిన మాటలు దయచేయండి, ప్రేమను దయచేయండి, నేర్పించండి. సమాధానము కలుగుతున్నప్పుడు ఏం చేస్తారు? లోబడే స్వభావము అనుగ్రహించబడుతుంది. సమాధానం లేకపోతే లోబడతారా? లోబడరు. ఎటువంటి విషయం ఇప్పుడు వరకు కోల్పోయినా పర్వాలే. యవనస్తుల పిల్లలు కలిగిన తల్లిదండ్రులు కానీ ఏదైనా పరిస్థితి, భర్తతో భార్యతో ఏది బాధ, ఫస్ట్ టైం ప్రకటించుకోవాలి మనము, సమాధానం కలుగును గాక. షాలోమ్ అని చెప్పుకుంటాం. ప్రైజ్ రా ఎలా చెప్పుకుంటాము, అట్లా ఏం చేస్తాం? ఒక్కొక్క నిమిషం షాలో. ఎందుకు? నీకు సమాధానం కలుగును గాక. నువ్వేం చెప్తావు? షాలోమ్ అని, నాకు సమాధానం కలుగును గాక. ఒక్కవేళ వాళ్ళు రిసీవ్ చేయకపోయినారు అనుకోండి, నీ సమాధానం నీ దగ్గరే ఉంటుంది. ఏమి భయపడిన అవసరం లే. అయ్యో నేను నేను చెప్పినందుకు నా సమాధానం అంతా అయ్యో పోయినట్టుంది. అస్సలు పోదేం భయపడద్దు. నీవు ఉదయ కాలమున దేవుని అడుగుతా ఉండు, నాకు సమాధానం నది వల్లే మా గృహంలో ప్రవహించబడునుగాక. ఆమేన్. అంతే. ఇవి తప్పిపోయిన కుమారుడు సమాధాన పడక ముందే తండ్రే కుమారుడితో సమాధాన పడిపోయినాడు. తప్పేవరిది? కుమారుదా తండ్రిదా? కుమారుది తప్పు. అయినా అది చూడలేదు. ఎవరి దగ్గర కనిపెట్టినాడో యేసయ్యనే నా కొడుకును తీసుకొని వచ్చినాడు. ఇంకా అట్లాంటప్పుడు నా కొడుకు నా దగ్గర పశ్చాత్తాపడ్డం ఏంది? తీసుకొని వచ్చినాడంటే నా కొడుకును దేవుడు సరి చేసి ఉంటాడు, మలచి ఉంటాడు అని నమ్మేసి వెంట వెంటనే ఆనందాన్ని మనం మేము పెద్దవాళ్ళం, మీరు తగ్గేంతవరకు మేము తగ్గం. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, మారాలని. మారాలని ప్రార్థన చేసినప్పుడు మారుంటారా? మారుంటారు. ఆ తండ్రి ఎక్కడో కనిపెట్టలేదు, ఆశ కలిగి దేవుని దగ్గర కనిపెట్టినాడు, తృప్తి పొందుకున్నాడు. తృప్తి కలిగిన వ్యక్తి ఆకలితో ఎదురు చూస్తున్న కుమారుడు రాకతోనే కడుపు నిండిపోయింది. అంతవరకు ఎంత ఆహారం తిన్నా ఆయనకి ఎంత వేదన నింటుంది, ఎంత వేదన. ఎక్కర లేని ఆనందము, ఎక్కర లేని కడుపు నింపబడింది ఎప్పుడంటే ఆ కుమారుడు తిరిగి రావడములోనే. అధికారులను ఆశ్రయించలేదు, చాలా జాగ్రత్త. ఎవరిని ఆశ్రయించినారు? తండ్రి దగ్గరనే ఆ తండ్రి మొరపెట్టినాడు. కార్యము చూసేంత వరకు
ఎక్కడ కానీ వెనుకడుగు వెయ్యకుండా తండ్రి దగ్గర మొరపెట్టుకొని మేలు పొందుకొని తన కుమారుణ్ణి దక్కించుకున్నాడు. ఈ కార్యాలన్నీ చేసింది ఎవరు? ఆశ్చర్యకరుడేనా? ఆ కుమారుడికి ఆలోచన దయచేసింది ఎవరు? ఆలోచనకర్తనేనా? ఆ కుమారుడు బలహీనమైనప్పుడు బలం తెప్పించి నీ తండ్రి ఇంటికి వెళ్ళు, అనేకమైన పని వాళ్ళు ఉన్నారు అక్కడ, నీకు ఒక పూట దొరుకుతుంది, ఆ బలం పురిగొల్పించింది ఎవరు? బలవంతుడైన పరిశుద్ధాత్ముడైనా. పందులతో పాటు ఏం తింటావు, వెళ్ళు, నీ తండ్రి దగ్గర అనేక మంది ఉన్నారు పని వాళ్ళు, అక్కడ నీకు చోటు దొరుకుతుంది. ఆ బలము తేకపోతే ఆయన ఏం చేసిండు? సాతాన్ గారికి దొరికిపోయి ఇంకెందుకులే జీవితం అని లోకంలో ఏదో ఒకటి చేసుకునేవాడు. బలవంతుడు ఏం చేస్తున్నాడు? అక్కడ అతన్ని బలపరిచినాడు. వెళ్ళు వెళ్ళు తండ్రి దగ్గరికి అని. తండ్రి దగ్గర మేలు దొరుకుతారు, ఈ తండ్రి నన్ను క్షమిస్తానని తండ్రి దగ్గరికి పరిగెత్తా వచ్చినాడు. రాగానే ఏమైపోయింది? తండ్రి కుమారుడు మధ్యలో ఏం కలిగింది? సమాధానం. ఎలా కలిగింది? ఒక గొప్ప పార్టీ చేసినట్టుగా పొట్టేళ్ళు కోసి, ఉంగరం కొట్టి, కొత్త వస్త్రాలు ధరింపజేసి అవన్నీ అనుకున్నాడా? అటువంటి గొప్ప సమాధానము తండ్రికి కుమారుడికి అలా కలిగింది. తిరిగి నీవు ఇప్పుడు ఎలా అయినా ఉన్నా పర్వాలేదు, తిరిగి ఇప్పుడు దేవుని చెంతకు వచ్చి నిజంగా మేలు చేస్తానని ఎరుగుతే మాత్రం దేవుడు కార్యము చేస్తాడు. ఆమేన్. దేవుని పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. ఒక ఆశ ఉందయ్యా